జగన్ తీసుకొచ్చినటువంటి విధానం ఇప్పుడు పక్కన పెట్టబోతున్నారు. చాలా మంచి ఆలోచనే అవుతుంది. ఎందుకు అంటే మనం ప్రజలకి సంబంధించి పేద ప్రజలకి మంచి చేద్దాం అనుకుంటాం. ఆ మంచిని స్వార్థానికి వాళ్ళల్లో ఉన్న వాళ్ళే వాడుకుంటే ఏమవుతుందో ఫీజు రీఎంబర్స్మెంట్ రుచి చూపించింది. విద్యా దీవెన డబ్బులు జగన్ ఏమనుకున్నాడు, అంతకుముందు వాళ్ళ నాన్న హయాంలోనే పెట్టింది ఫీజు రీఎంబర్స్మెంట్. దాన్ని ఆ తర్వాత ఎన్టీఆర్ విద్యాసేవ అన్నటువంటి పేరుతో తెలుగుదేశం కూడా కంటిన్యూ చేసింది. అక్కడ కేసీఆర్ కూడా కంటిన్యూ చేశారు. ఫీజు రీఎంబర్స్మెంట్ని ఎవరు రద్దు చేయట్లా, ఎందుకంటే ఒకసారి అలవాటు అయ్యాక తీస్తే చదివించలేరు అన్నటువంటి ఉద్దేశంతో నడుస్తుంది. అయితే జగన్ ఏం చేశాడు, అది తన ముద్రేసుకోవాలన్న ఉద్దేశంతో తల్లుల అకౌంట్లో డబ్బులు వేసి ఆ డబ్బులు వాళ్ళు తల్లులు తీసుకెళ్ళి ఇది 3 నెలలకో 6 నెలలకో అట్లాకి తీసుకెళ్ళి ఆ డబ్బులు వేసినప్పుడు అది కాలేజీ వాళ్ళకి కట్టి మా అబ్బాయి ఎట్లా చదువుకుంటున్నాడు, మా అమ్మాయి ఎట్లా చదువుకుంటుంది అని అడగాలి అన్నట్టు. అంటే జవాబుదారీతనంతో కూడినటువంటి ఉద్దేశం ఉంటుంది అన్న దాంట్లో తన ముద్రేసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ స్వార్థం అన్నటువంటిది తమ బిడ్డల కంటే ఎక్కువైంది. ఆ డబ్బులు వాడేసుకున్నారు తల్లులు. వాడేసుకుంటే ఆ విషయం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది, మాకు డబ్బులు రావట్లేదని నేను స్కూల్ మేనేజ్మెంట్ కాలేజీల మేనేజ్మెంట్స్ ఏం పరిస్థితి అర్థం కాలేదు. అప్పుడు చివరికి రూల్ పెట్టారు, ఇదిగో డబ్బులు నెక్స్ట్ ట్రిప్ కట్టకపోతే మీ డబ్బులు మళ్ళీ అటేస్తామంట. 5 ఏళ్ళు గడిచిపోయింది ఈ లోపు. దాంతో అటు విద్యా సంస్థల వాళ్ళందరూ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత. ఈ డబ్బులు వాడుకున్న తల్లులు ఏం ప్రభుత్వం పట్ల సానుకూలత ఏం లేదు. ఓవరాల్గా ఓ పెద్ద ప్రజా ప్రయోజన ప్రయత్నం, మంచి ప్రయత్నంగా విఫలమై జగన్ అసమర్థుడిగా మిగిలాడు. విద్యా సంస్థలు అటు ఇటు కాకుండా అయిపోయినాయి. తల్లులు మళ్ళీ అటు పక్కన ఆ డబ్బులే తీసుకున్న తల్లులు ఇంకో ప్రయోజనం దగ్గరకు వచ్చేటోడికి మళ్ళీ ఓటు అవతలకి వేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు లోకేష్ అందుకే అందులో ఓటు బ్యాంక్ రాజకీయం అన్నటువంటి దాన్ని పక్కన పెట్టేశారు. ఆ వ్యవస్థను బాగు చేయాలనుకున్నారు. అంటే అందులో తన ఉద్దేశం, జగన్ ఉద్దేశం ఓట్లు తనకు వస్తాయని. తెరా చూస్తే ఆ ఓట్లు తనకి రాకపోగా ఆ వ్యవస్థ నాశనమైంది. ఇప్పుడు ఆ వ్యవస్థను గాడిని పడేటువంటి ప్రయత్నాన్ని లోకేష్ చేసుకొస్తున్నారు. అందులో భాగంగా ఫీజు రీఎంబర్స్మెంట్ అలియాస్ విద్యాదీవెన, ఇప్పుడు దానికి వేరే పేరుతో పెట్టి నేరుగా కాలేజీ మేనేజ్మెంట్ అకౌంట్లోనే వేయబోతున్నారు. గతంలో అనుసరించినటువంటి విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి త్వరలో దాన్ని అమలు చేయబోతున్నారు.